హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ కనిపిస్తున్నాడు కదా స్పైడర్ మ్యాన్. అది ఆల్రిక్ అనమాట. ఆల్రిక్ వాళ్ళ స్కూల్లో బుక్ వీక్ జరిగిందనమాట. ఆల్రిక్ వాళ్ళ స్కూల్లోనే కాదు, ఆస్ట్రేలియా మొత్తం మీద కూడా బుక్ వీక్ అని ఆగస్ట్ నెలలో జరుగుతుంది అనమాట. ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క వారం ఉంటుంది, లేకపోతే కొన్ని స్కూల్స్లో సేమ్ వారం ఉండొచ్చు. కానీ వారం అంతా కూడా ఆ 6 days, అంటే వీళ్ళకి స్కూల్ ఓన్లీ 5 days ఉంటుంది. ఆ 5 days కూడా వీళ్ళు బుక్స్, న్యూ బుక్స్ని ఇంట్రడ్యూస్ చేయటం టీచర్స్. తర్వాత వాళ్ళకి ఏ అయితే ఇష్టమైన బుక్స్ ఉన్నాయో అవి ఇంటి నుండి వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు చదవాలి. తర్వాత అలాంటి కాస్ట్యూమ్ వేసుకురావాలి. అలాగా వీళ్ళకి ఉంటుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క యాక్టివిటీ టైప్ ఉంటుంది. ఈ రోజు ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఒక కాస్ట్యూమ్ వేసుకురావాలి. అసలైతే ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమైన ఒక బుక్లో నుండి వాళ్ళకి ఇష్టమైన ఒక క్యారెక్టర్ ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకుంటారో ఆ కాస్ట్యూమ్ వేసుకోవాలన్నమాట. కాకపోతే ఏంటంటే చాలామంది పిల్లలు కొన్ని క్యారెక్టర్స్ అని అనుకున్నారు, కానీ షాపింగ్కి వెళ్ళేసరికి ఏంటంటే ఇక్కడ షాప్స్లో కూడా బుక్ వీక్కి స్పెషల్గా కాస్ట్యూమ్స్ అమ్ముతారనమాట. ఈ బుక్ వీక్ టైంలో, ఈ ఆగస్ట్ టైంలో మనం కేమార్ట్, టార్గెట్ అని అలా ఏ షాప్స్కి వెళ్ళినా కానీ, లేకపోతే ఈవెన్ ఆన్లైన్ షాప్స్లో కూడా బుక్ వీక్ అంటూ ప్రత్యేకంగా కాస్ట్యూమ్స్ అమ్ముతారనమాట. అయితే చాలామంది ఇక్కడ పిల్లలందరూ కూడా ఎక్కువ మంది స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అని, తర్వాత డైనోసర్ డ్రెస్సెస్ అని, అలా అమ్మాయిలు అయితే కనుక ఎల్సా, ప్రిన్సెస్ డ్రెస్సెస్ అని అలా వేసుకొని వచ్చారనమాట. ఆల్రిక్ అయితే వాడు అనుకున్న కాస్ట్యూమ్ దొరకలేదు. చివరికి వాడికి స్పైడర్ మ్యాన్ కావాలంటే స్పైడర్ మ్యాన్ డ్రెస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ ఒక అమ్మాయి చూసారా, క్వీన్ ఎలిజబెత్ లాగా తయారై వస్తుంది. అయితే ఆల్రిక్ అయితే పేరుకి డ్రెస్ వేసుకున్నాడు, కానీ వాడు ముఖానికి మాస్క్ పెట్టుకోవడానికి కానీ, ఆ డ్రెస్ వేసుకొని ఆ స్కూల్ లోపలికి వెళ్ళడానికి కానీ ఎంత సిగ్గంటే వాడికి వెళ్ళి పిల్లల వెనకాల, వేరే పిల్లల వెనకాల దాక్కుంటున్నాడు అనమాట వాడు. కానీ ఇలాంటివి ఏంటంటే కొద్దిగా పిల్లలకి వాళ్ళలో షై పోగొట్టేలాగా చేస్తుంది. అంటే అందరిలో సిగ్గుపడుకోకుండా కొద్దిగా ఫ్రీ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఇచ్చిన ఒక టాస్క్ ఏంటంటే ఇంట్లో ఏదో ఒక కార్డ్బోర్డ్ ఏదో ఒకటి తీసుకొని వాళ్ళకి ఇష్టమైన ఒక క్యారెక్టర్ని వాళ్ళు చేసుకొని వెళ్ళాలన్నమాట. అయితే ఆల్రిక్ తీసుకున్న స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్కి ఆల్రెడీ మాస్క్ అన్నీ ఇచ్చేసారు కాబట్టి ఆల్రిక్ అయితే స్పెషల్గా ఇంకా ఏమీ చేయలేదు. కాబట్టి స్పైడర్ మ్యాన్ కాస్ట్యూమ్ వేసుకున్నాడు. చాలామంది పిల్లలు కూడా సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఇక్కడ ఏంటంటే పిల్లలే కాదండి, ఈవెన్ టీచర్స్ కూడా వాళ్ళకి నచ్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ కాస్ట్యూమ్లో వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారనమాట. అక్కడ చాలా మంచిగా అనిపించింది. ఈవెన్ ఆ రోజు బెనాయిట్కి డే కేర్ లేదనమాట. ఇది పోయిన మంగళవారం జరిగిన దనమాట. కాబట్టి వాడికి ఇదిగోండి చూసారు కదా, ఆల్రిక్ని ఇక్కడ వాడు తలకి స్పైడర్ మ్యాన్ మాస్క్ తీసేసి చేత్తో పట్టుకున్నాడు అనమాట. నేను ఆల్రిక్కి చెప్తున్నాను, ఇటు చూడు అని. వాడికి ఏదైనా కాస్ట్యూమ్ వేసినా లేకపోతే వాడిని వీడియో తీయాలన్నా కానీ చాలా బ్రతిమలాడుకోవాలన్నమాట. అయితే ఇంకా అక్కడ టీచర్స్ కూడా చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారనమాట. వీళ్ళందరూ కూడా ఈ యాక్టివిటీ దెంక్రోపల్లి ఏంటంటే ఆ రోజు కొద్దిగా చల్లగా లేదు, చక్కగా ఎండగా ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా యాక్టివిటీస్లో, ఇదిగోండి ఆల్రెడీ బ్యాగ్ వేసుకొని పరిగెడుతున్నాడు. చాలా యాక్టివిటీస్ జరిగినాయి అనమాట. బెనాయిట్ ప్రతి మంగళవారం ఇంట్లో ఉంటాడు కాబట్టి వాడిని కూడా నేను తీసుకొని వెళ్ళాను. కాకపోతే చాలా ఎండగా ఉండడం వలన వాడు ఎక్కువసేపు ఉండలేకపోయాడు అనమాట. అలాగే వీళ్ళ స్కూల్కి ఏంటంటే రైటర్స్, ఆస్ట్రేలియాలో చిన్న పిల్లలు బుక్స్ రాస్తారు కదా, అలాగా ఒక 3 రైటర్స్ని కూడా వాళ్ళు పిలిచారనమాట. దీనికి ఇన్వైట్ చేశారు. ఆ రైటర్స్ కూడా వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఆ బుక్ గురించి చదివి ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఏంటంటే ఆ బుక్స్ని ఎవరైనా కొనుక్కోవాలంటే కనుక $15, $20 అని ఆల్రెడీ పిల్లల దగ్గర కలెక్ట్ చేశారనమాట ఆ మనీ. ఇదిగోండి ఇక్కడ బెనాయిట్ ఫోన్ అడుగుతున్నాడు అనమాట. వాడు వీడియో తీస్తాడంట ఆల్రిక్ని. ఇదిగోండి ఆల్రిక్. నాకైతే వాడు ఆ కాస్ట్యూమ్లో చాలా బాగా నచ్చాడు. మిగతా పిల్లలు కూడా చాలా చాలా బాగా తయారయ్యారనమాట. చాలామంది అయితే హ్యారీ పాటర్ డ్రెస్ వేసుకున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారో, అంటే వాళ్ళు ఇయర్ 6 అలాగనమాట.
చాలా చాలా బాగున్నారనమాట. కొంతమంది చిన్న చిన్న పిల్లలు కూడా వేసుకున్నారు హ్యారీ పాటర్ డ్రెస్. వాళ్ళైతే చాలా క్యూట్గా ఉన్నారు. ఇక్కడ చూసారు కదా ఒక్కొక్క ఇయర్ వాళ్ళని. ఇక్కడ మన ఇండియాలో ఏమంటాం మనం, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ అలా అంటాం కదా. ఇక్కడ ఏంటంటే ఇయర్ 1, ఇయర్ 2, ఇయర్ 3, ఇయర్ 4 అని అలా అంటారనమాట. అలాగా వీళ్ళ దగ్గర కిండర్ గార్డెన్ అంటే ఇక్కడ యూకేజీ టైప్ అనమాట. కిండర్ గార్డెన్ నుండి ఇయర్ 6 వరకు ఇక్కడ ఆల్డ్రిక్ వాళ్ళ స్కూల్లో ఉంటారనమాట. తర్వాత ఇయర్ 7 నుండి ఇయర్ 12 వరకు ట్రినిటీ అని దీని పక్కనే ఒక స్కూల్ ఉంది, అక్కడ ఉంటారనమాట చాలామంది పిల్లలు. ఇక్కడ ఏంటంటే టీచర్స్ కూడా సేమ్ కలర్ థీమ్ డ్రెస్సెస్ వేసుకున్నారనమాట. ఇప్పుడు ఇక్కడ కనిపించేది ఆల్డ్రిక్ వాళ్ళ టీచర్ అనమాట. తన పేరు యాబ్రస్. దాంతోపాటు ఆల్డ్రిక్ వాళ్ళ డే కేర్ కూడా, అంటే ఆల్డ్రిక్ అంతకుముందు చదువుకున్న డే కేర్ సేమ్ సెయింట్ జాన్స్ వాళ్ళదే అన్నమాట. ఈ డే కేర్ ఏంటంటే ఈ డే కేర్కి స్కూల్కి ఒక గేటే తేడా ఉంటుంది. కాబట్టి డే కేర్లో ఉన్న ప్రీ స్కూల్ కిడ్స్ కూడా వీళ్ళ స్కూల్కి వచ్చారనమాట. వాళ్ళు కూడా ఈ బుక్ వీక్ని సెలబ్రేట్ చేసుకోవడానికి, అంటే ఒక బుక్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, బుక్ చదవాలి అనేది ఇక్కడ చాలా ఎంకరేజ్ చేస్తారనమాట. మీరు ఆస్ట్రేలియాలో కనుక వస్తే, ఆస్ట్రేలియాలో మీరు ఏ ట్రైన్ ఎక్కినా కానీ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడు చూడండి, ముఖ్యంగా ఇంగ్లీష్ వాళ్ళు, చైనా వాళ్ళు చాలామంది ఎప్పుడు బుక్స్ చదువుతూనే ఉంటారనమాట. నేను వచ్చిన కొత్తలో అనుకునేదాన్ని, ఇలా ట్రైన్ ఇలా మూవ్ అవుతూ ఉంటే వీళ్ళు ఎలా చదువుకుంటారు అని చెప్పేసి. ఎవరి చేతిలో చూసినా కూడా బుక్ ఉంటుంది అనమాట. వాళ్ళకి బుక్స్ చాలా ఇష్టపడతారు. చిన్నప్పటి నుంచే స్టోరీ టెల్లింగ్ అని స్టోరీస్ చదవటం, వాళ్ళ ఓన్గా వాళ్ళు స్టోరీస్ని రాయడం, వాళ్ళు ఓన్గా వాళ్ళు క్రియేట్ చేయడం, కొత్త కొత్త క్యారెక్టర్స్ని, అలాగా వాళ్ళకి హోంవర్క్స్ ఇస్తారనమాట. క్రియేట్ యువర్ ఓన్ స్టోరీ అని, ఆ స్టోరీలో హీరో ఎవరో చెప్పండి అని చెప్పేసి, ఆ స్టోరీలో కొన్ని యానిమల్స్ని కూడా ఉండాలి అని చెప్పి అలా కొన్ని వాళ్ళకి ఇస్తారనమాట. అలాగా వాళ్ళ ఓన్గా వాళ్ళు స్టోరీ ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడ ఏంటంటే స్కూల్లో ప్రతి వారం కూడా వీళ్ళకి ఒక 4 బుక్స్ ఇంటికి ఇస్తారనమాట. అంటే ఒకేసారి ఇచ్చారు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క బుక్ ఇస్తారు. ఆ బుక్ని కంపల్సరీ చదివి వాళ్ళకి నెక్స్ట్ సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే అందరూ ఇయర్ 1 కిండర్ గార్డెన్ పిల్లలందరూ కూడా ఇలాగా లైన్గా వెళ్ళి అందరికీ హాయ్ చెప్పడం అనమాట. అంటే వాళ్ళ కాస్ట్యూమ్ ఇది వేసుకున్నారని చూపించడం. ఆల్రిక్ కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు ఆల్రిక్ పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట. వాడికి పోలీస్ యూనిఫామ్ అంటే చాలా ఇష్టం కాబట్టి అప్పుడు వాడు పోలీస్ యూనిఫామ్ వేసుకున్నాడు. కానీ అప్పుడు నాకు బెనాయిట్ చాలా చిన్నోడు కాబట్టి నేను వాడి అసెంబ్లీ అయ్యేదాకా నేను వెయిట్ చేయలేకపోయాను అనమాట. కాబట్టి నేను అప్పుడు వీడియో ఇలా తీయలేకపోయాను. కాకపోతే ఈరోజు ఏంటంటే కొద్దిగా బెనాయిట్ కూడా కొద్దిగా పెద్దగా అయ్యాడు, వాడి కొద్దిగా అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కదా అని చెప్పేసి తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా ఈ చెట్లన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ వింటర్కి ఆకులు రాలిపోయి, పువ్వులు రాలిపోయి అన్నీ మోడుబారిపోయినట్టున్నాయి కదా. ఇప్పుడు మాత్రం మాకు స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయింది అనమాట. నెమ్మదిగా అన్ని చెట్లకి చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్ రావటం స్టార్ట్ అయింది అనమాట. కొన్నిసార్లు మనకు కూడా అనిపిస్తుంది కదా, ఎండిపోయినట్టుగా, ఏమీ జరగట్లేదు అన్నట్టుగా, లేకపోతే అసలు ఏంటి ఇలా అయిపోయింది లైఫ్ అలా అనిపిస్తుంది కదా. ప్రతిదానికి ఒక సీజన్ ఉంటుందండి. చెట్లకి ఎలాగ సీజన్ ఉంటుందో మన లైఫ్లో కూడా ఒక మంచి జరగడానికి ఒక సీజన్ అనేది ఉంటుంది అనమాట. కాబట్టి మనం కంగారు పడిపోకూడదు, దాని టైంలో అది దేవుడు చక్కగా జరిగిస్తాడు. ఇదిగోండి చూసారు కదా, ఇది ఇయర్ 1 అనమాట. ఇటువైపు స్పైడర్ మ్యాన్ వేసుకొని డ్రెస్ ఆల్డ్రిక్ది అనమాట. ఆ పక్కన ఇంకొకడు ఉన్నాడు, వాడి పేరు రోరీ అనమాట. వాళ్ళిద్దరు సేమ్ కాస్ట్యూమ్ వేసుకున్నారు. ఇక ఆల్డ్రిక్ గాడు వాడిని ఎవరు చూస్తారో వాడిని అని చెప్పి ఆ రోరీ వెనకాలే నడుస్తున్నాడు అనమాట. నేను అన్నాను, అరే అంత పెట్టి కాస్ట్యూమ్ కొని, ఆ కాస్ట్యూమ్ వచ్చి ఏంటంటే $45 అనమాట. అంటే మన డబ్బుల్లో దగ్గరగా $3,000 పైన అనమాట ఆ డ్రెస్. అంత పెట్టి డ్రెస్ కొనిచ్చుకొని ఒక పిల్లోడు వెనకాల నడుస్తే వెంటరా కొద్ది పక్కకి మామూలుగా నడవచ్చు కదరా అని, అది కావచ్చు చూడండి అటువైపు. అసలు ఇంక ఎవరికి హాయిగానే ఏం చెప్పట్లేదు, సైడ్ నుండి వెళ్ళిపోతున్నాడు అనమాట. వాడికి ఆ షైనెస్ ఎప్పుడు పోద్దా అని చెప్పేసి ఎదురు చూస్తున్నాను నేను. కానీ ఫస్ట్
థింగ్ ఏంటంటే ముఖ్యంగా ఇలాగా వేరే కంట్రీస్లో పిల్లల్ని పెంచుతున్న వాళ్ళకి నేను ఆల్రిక్ నుండి నేర్చుకున్నది ఏంటంటే, ఆల్రిక్కి 3 ఇయర్స్ వచ్చే వరకు నేను, క్రిస్టఫర్ గారు, ఆల్రిక్ వాడు ఎప్పుడు మా ఇద్దరు ఫేస్లే చూస్తూ ఉండేవాడు. వాడికి 3 ఇయర్స్ వచ్చే వరకు కూడా మేము వాడిని డే కేర్లో జాయిన్ చేయలేదన్నమాట. ఒకసారి జాయిన్ చేద్దామని వెళ్ళాం, కానీ చాలా వెయిటింగ్ లిస్ట్ ఉందని చెప్పేసి మాకు వాడికి సీట్ దొరకలేదన్నమాట. ఇంకా అందుకని వాడిని 3 ఇయర్స్ ఏజ్లో వాడిని డే కేర్లో వేయాల్సి వచ్చింది. అప్పటికే ఏంటంటే వాడికి ఎవరితో మాట్లాడటం ఇష్టం ఉండదు. ఓన్లీ నాతో, క్రిస్టఫర్ గారితో మాత్రమే వాడు ఫ్రీగా ఉంటాడు అనమాట. ఇంకెవరితో మాట్లాడు. మాట్లాడితే మా మమ్మీ డాడీ వాళ్ళతో మాట్లాడతాడు అంతే. అప్పుడు మేము అనుకున్నాం అనమాట, ఇప్పటికీ సేమ్ అదే కంటిన్యూ అవుతూ ఉంది వాడికి. అందుకని మేము అనుకున్న బెనాయిట్ విషయంలో అలా చేయకూడదని, అందుకని చెప్పి బెనాయిట్ని 1.5 ఇయర్కే మేము బెనాయిట్ని డే కేర్లో వేసామన్నమాట. కంపేర్ చేస్తే ఆల్రిక్ని బెనాయిట్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. బెనాయిట్ ఎవరిని చూసినా పలకరిస్తాడు, మాట్లాడతాడు. అంటే కొత్త వాళ్ళని చూస్తే కొద్దిగా వాడికి భయం అనిపిస్తుంది, కానీ చాలా త్వరగా సెట్ అయిపోతాడు అనమాట. వాళ్ళతో త్వరగా కలిసిపోతాడు, త్వరగా మాట్లాడతాడు, వాడి ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తాడు. కానీ ఆల్రిక్ అయితే అలా కాదనమాట, చాలా షై పర్సన్, కానీ చాలా చక్కని పిల్లలని చెప్పొచ్చు అనమాట. కాబట్టి నేను కూడా అనుకున్నాను, వాడు అడిగినప్పుడు చక్కగా ఇలాగా అందులో నడిచినా కానీ కనీసం వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర, వాళ్ళ టీచర్స్ దగ్గర వాడు షై లేకోకుండా అలా ఉంటే బాగుంటుంది అని నేను ఎప్పుడు అనుకుంటాను అనమాట. ఈవెన్ నేను వాళ్ళ టీచర్ని కూడా నేను అడిగాను, ఆల్రిక్ క్లాస్ రూమ్లో ఎలా ఉంటాడు, వాళ్ళ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడతాడని. ఆల్రిక్ చాలా పిక్కీ అనమాట. వాడికి 2 ఫ్రెండ్సే ఉంటారు వాడి క్లాస్లో, ఇంకా వాళ్ళిద్దరితోనే మాట్లాడతాడు ఎక్కువ. వాళ్ళ టీచర్కి నేను చెప్పాను అనమాట, ఇలా గ్రూప్ యాక్టివిటీస్ పెట్టండి, వాడిని కొద్దిగా ఇన్వాల్వ్ చేయండి అని చెప్పేసి. కాబట్టి ఇప్పుడు కొద్దిగా బెటర్ అని చెప్పేసి అయితే చెప్పొచ్చు. ఈవెన్ వాళ్ళ టీచర్ ఫేస్ కూడా చూడవాడు మాట్లాడేటప్పుడు కిండర్ గార్డెన్లో ఉన్నప్పుడు, కానీ ఇప్పుడైతే వాళ్ళ టీచర్ ఫేస్ చూసి చక్కగా మాట్లాడతాడు అనమాట. అంటే ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. ఏంటంటే పిల్లల్లో కలుస్తున్నారు కాబట్టి నలుగురు పిల్లలతో ఆడటము, వాళ్ళ బిహేవియర్స్ చూడటము, వాళ్ళు ఎలా అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా యాక్టివ్గా ఉన్నారు, ఇవన్నీ కూడా చూస్తూ వాడు అన్నీ నేర్చుకుంటున్నాడు అనమాట. అందుకని మేము బెనాయిట్ విషయంలో మేము చాలా త్వరగా వాడిని డే కేర్లో వేసామని అన్నారు, కానీ అది మాకు చాలా కరెక్ట్ అనిపించింది అనమాట. ఎందుకంటే ఇక్కడ పిల్లలతో ఎక్కువ ఎక్స్పోజర్ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఏంటంటే 10 మంది కనిపించరు, 10 మంది మాట్లాడరు. కాబట్టి ఏంటంటే వీళ్ళని డే కేర్కి పంపించినప్పుడు డిఫరెంట్ కల్చర్స్, డిఫరెంట్ కిడ్స్, డిఫరెంట్ యాటిట్యూడ్తో ఉన్న కిడ్స్ ఉంటారు. కాబట్టి వాళ్ళు చాలా నేర్చుకోగలుగుతారు అనమాట. ఎలా మాట్లాడాలి, ఎలా షేర్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా. ఎందుకంటే మనము సంవత్సరంన్నర పిల్లల్ని డే కేర్లో వేయడానికి, సంవత్సరం పిల్లల్ని డే కేర్లో వేయడానికి మనం ఎంతో బాధపడిపోతూ ఉంటాము. అమ్మో మేము లేకపోతే మా పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు తిన్నారో లేదో, ఎలాగున్నారో అని. నమ్మండి, బెనాయిట్ వాళ్ళ డే కేర్లో 2nd మంత్ బేబీ, అంటే బేబీకి 2 మంత్స్ ఉన్నప్పటి నుండి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డే కేర్లో వదిలేసేసి వాళ్ళు జాబులకి వెళ్ళిపోతారనమాట. ఎందుకంటే చాలామంది ఫ్యామిలీస్ ఏంటంటే ఇద్దరు జాబ్ చేసుకుంటే కానీ గడవదన్నమాట. కాబట్టి దట్టు వాళ్ళకి ఏంటంటే మెటర్నిటీ లీవ్ చాలా తక్కువ ఇస్తారు. ఓన్లీ 6 మంత్స్ ఇచ్చేవి ఉంటాయి అన్నమాట కంపెనీస్. కొంతమంది 1 ఇయర్ మెటర్నిటీ లీవ్ ఇస్తారు, కొంతమందికి పాపం అసలు మెటర్నిటీ లీవే ఉండదు. కాబట్టి ఏంటంటే దాన్ని బట్టి వాళ్ళు ఒక 2 మంత్స్ అలా రెస్ట్ తీసుకొని బేబీతో గడిపి తర్వాత వాళ్ళని డే కేర్లో జాయిన్ చేసేస్తారనమాట. కాబట్టి ఈ రకంగా చూస్తే సంవత్సరంన్నరకి బెనాయిట్ని వేసామంటే అదేమి అంత చిన్న బేబీ టైంలో వేసామని అయితే ఏం కాదనమాట. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఇలాంటి కంట్రీస్లో పిల్లల్ని డే కేర్లకి, పిల్లల్ని లైబ్రరీస్కి అలాగ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ సోషలైజ్ అవుతారనమాట. కొంతమంది పిల్లలకి ఇంత అవసరం లేదండి. కొంతమంది పిల్లలు పుట్టడంతోనే అందరితో ఇంటరాక్ట్ అవుతూ, అంటే
కొద్ది పెద్దవంగానే అందరితో చక్కగా మాట్లాడుతూ అలా ఉంటారు. కానీ కొంతమంది పిల్లలు షైగా ఉంటారు కదా, వాళ్ళకి మాత్రం ఇలాంటివి చాలా అవసరం అనమాట. ఇక్కడ చూడండి టీచర్స్ అందరూ మధ్యలోకి వచ్చారనమాట. అట్లాగా ఏంటిది రెక్కలు కట్టుకొని ఎగురుతున్నట్టు ఒక ఆమె ఉంది కదా, ఆమె ఏంటంటే ఆమె వైస్ ప్రిన్సిపల్ అనమాట. వీళ్ళు ఏంటంటే ఒక బుక్ క్యారెక్టర్స్ అనమాట. ఒక బుక్లో ఒక ఈగల్ ఉంటుంది, కొన్ని బర్డ్స్ ఉంటాయి అన్నమాట. ఆ బర్డ్స్ ఏంటంటే ఈగల్ నుండి తప్పించుకోవాలన్నమాట. అదొక బుక్స్లో ఉన్న స్టోరీ అనమాట. దాన్ని వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ చేసి చూపించారు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నేను వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను, తప్పకుండా నా వీడియోస్ని చూడండి. నేనైతే కామెంట్ బాక్స్ నేను ఆఫ్ చేశాను, మీకు కామెంట్ చేయడానికి ఉండదు. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.